Children, come back to our class. Formation of clouds and rain. In the last class, we learned about the evaporation. Now, what is the evaporation? The water changes into vapor and mix with the air. This process is called evaporation. Okay, evaporation అనేది మనకి ఎక్కువగా ఎక్కడ జరుగుతుంది అంటే నాట్ ఓన్లీ బై ద బాయిలింగ్ ఆఫ్ ది వాటర్. మనకి వాటర్ బాయిల్ అవడమే కాకుండా ఎవాపరేషన్ ఇంకా కొన్ని ఇప్పుడు గాలి ద్వారా ప్లస్ సన్స్ హీట్ ద్వారా కూడా జరుగుతుంది. సన్స్ హీట్ ద్వారా ఎక్కడ ఎక్కువగా జరుగుతుంది? ఇట్ ఈస్ ఆన్ ద ఎవాపరేషన్ డన్ ఆన్ ది ఓషన్స్. మనకి సెవరల్ వాటర్ బాడీస్ ఉన్నాయి ఆన్ ఎర్త్. వీఆర్ హ్యావింగ్ ద సెవరల్ వాటర్ బాడీస్ ఆన్ ది ఎర్త్. ఓషన్స్, సీస్, రివర్స్, లేక్స్, పాండ్స్ ఎట్సెట్రా. వాటి మీద ఎక్కువగా మనకి ఈ సన్స్ హీట్ వల్ల కూడా ఎవాపరేషన్ జరుగుతుంది అనేది మనం తెలుసుకున్నాం, అవునా? నౌ వీ హ్యావ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ది క్లౌడ్స్ అండ్ రెయిన్. అంటే క్లౌడ్స్ ఎలా ఏర్పడతాయి అనేది. హ్యావ్ యూ అబ్జర్వ్ ద క్లౌడ్స్ ఇన్ ద స్కై? ఎప్పుడైనా గమనించారా క్లౌడ్స్ ఎలా ఉంటాయి? విచ్ కలర్? సమ్ ప్లెయిన్ క్లౌడ్స్ హ్యావ్ ద వైట్ కలర్ అండ్ రెయిన్ క్లౌడ్స్ ఆర్ డార్క్ కలర్. ఆర్ యూ అబ్జర్వ్? సి అవి ఎలా ఏర్పడతాయనేది తెలుసుకున్నాం. వెన్ వాటర్ వేపర్ రైజెస్ విత్ హాట్ ఎయిర్ అండ్ రీచెస్ హై అప్ ఇన్ ద స్కై. మనకి వాటర్ వేపర్ అనేది గాలిలో హాట్ ఎయిర్తో పాటు అది స్కైలోకి గాల్లో కలిసిపోయి కదులుతూ ఉండే స్కైలోకి చేరుకోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఇట్స్ గెట్స్ కూల్డ్ ఎయిర్. అక్కడ పైకి వెళ్ళిన తర్వాత అది ఏమవుతుంది? కూల్ అవుతూ ఉంటుంది. ఓకే, ఆ ఎయిర్కి కూల్ అయ్యి ఇట్స్ రీచ్. దిస్ ఈజ్ బికాజ్ ఇట్ గెట్స్ కూలర్ యాజ్ వీ రైజ్ అబౌవ్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. మీకు ఒక తెలుసా, మనం భూమి నుంచి పైకి వెళ్ళే కొద్దీ చల్లబడుతూ ఉంటుంది అనమాట. అక్కడ అంతా క్లైమేట్ వాతావరణం ఎలా ఉంటుంది? బికమ్స్ కూల్. ద higher we go up into the altitude, it becomes cooler. మనకి ఆల్టిట్యూడ్కి వెళ్ళే కొద్దీ కూడా మనకి ఏంటి చల్లబడుతూ ఉంటుందన్నమాట వెదర్ అనేది. ఓకే, సో దానివల్ల ఈ ఎయిర్ అంతా పైకి వెళ్ళే కొద్దీ వేడెక్కి చల్లబడి బాగా తేలిగ్గా అయ్యి స్కైలో కలిసిపోతూ ఉంటుందన్నమాట. ఓకే, ఇట్ గెట్స్ కూలర్ యాజ్ వీ రైజ్ అబౌవ్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. విత్ ద కూలింగ్ వాటర్ వేపర్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ద టీనీ వాటర్ డ్రాప్లెట్స్. పైకి వెళ్ళే కొద్దీ ఈ వాటర్ వేపర్ ఏమవుతుంది? ఆ పైన ఉన్న గాలికి చల్లబడి టీనీ డ్రాప్లెట్స్ కింద ఏర్పడతాయి. అంటే మనకి కంటికి కనిపించుకోకుండా చిన్న చిన్న డ్రాప్లెట్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయట. ఆ చిన్న చిన్న డ్రాప్లెట్స్ లాగా మారేవే వైట్ కలర్లో ఉండేటువంటి క్లౌడ్స్. ఓకే, మనకి వైట్ కలర్లో ఫాగ్ లాగా మంచులాగా దూదిలాగా ప్రయాణం చేస్తూ ఉంటుంది స్కైలో. గమనించారా? అది చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్తో ఉండేటివి అనమాట, ప్లెయిన్ డ్రాప్లెట్స్తో ఉండేటువంటి క్లౌడ్స్. అండ్ దీస్ డ్రాప్లెట్స్ గ్యాదర్ అరౌండ్ ఏ మినిట్ డస్ట్ అండ్ స్మోక్ పార్టికల్స్ ఇన్ ద ఎయిర్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ ఇన్సైడ్. ఈ వాటర్ డ్రాప్లెట్స్ అన్నీ ఏం చేస్తాయంటే డస్ట్ పార్టికల్స్ ప్లస్ స్మోకు అన్ని గాలిలో ఉండేటువంటి దుమ్ము, పొగ ఇవన్నీ కలిసిపోయి వాటర్ డ్రాప్స్ అన్నీ కూడా పెద్ద పెద్ద సైజులోకి ఇంక్రీజింగ్ ద సైజు. మనకి మేఘాలు పెద్ద పెద్దగా ఏర్పడుతూ వాటి సైజు పెరుగుతూ ఉంటుందట. సో దీ స్మాల్ డ్రాప్స్ ఆఫ్ వాటర్ గ్యాదర్ ఇంటూ ఫార్మ్ ఆఫ్ ద క్లౌడ్స్. ఈ వాటర్ డ్రాప్లెట్స్ అన్నీ కలిపి డస్ట్ స్మోక్తో కలిపి ఈ మేఘాలు అనేవి ఏర్పడతాయి, క్లౌడ్స్ ఫామ్ అవుతుందన్నమాట. ఓకే, the water vapor goes up, rises up into the air and form into the tiny droplets. These tiny droplets mix with the smoke and dust particles, they form into the clouds. ఈ వాటర్ డ్రాప్లెట్స్ అన్ని డస్ట్ స్మోక్ అన్నీ కలిసి ఏర్పడేవే క్లౌడ్స్ అనమాట. ఓకే, ఆ విధంగా క్లౌడ్స్ అన్నీ పైకి వెళ్ళిన తర్వాత ఏర్పడిన తర్వాత అవి ఎక్కువగా పైకి వెళ్ళిపోతే బాగా హెవీగా ఇట్ బికమ్స్ హెవీ, అంటే బరువుగా మారుతూ ఉంటాయి అనమాట. ఓకే, యాజ్ ద క్లౌడ్స్ కంటిన్యూ టు రైజ్ అప్ ఇన్ టు ద బాడీ ఇట్ గెట్స్ కూలర్ అండ్ మోర్ డ్రాప్లెట్స్ ఆర్ ఫార్మ్డ్. ఇలా పైకి వెళ్ళే కొద్దీ కూడా అవన్నీ వాటర్ డ్రాప్లెట్స్ అన్నీ కూడా టీనీ డ్రాప్లెట్స్ కింద మారి ఆ మేఘాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి. వాటి సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే చూడండి ద డ్రాప్లెట్స్ గెట్ టుగెదర్ టు ఫార్మ్ ద బిగ్గర్ డ్రాప్స్ యాజ్ దే గెట్ హెవియర్. ఈ డ్రాప్లెట్స్ అన్నీ కూడా ఒకదానికోటి చేరి పెద్ద పెద్దగా ఏర్పడిన తర్వాత అవన్నీ కూడా బరువు కూడా ఎక్కువ అయిపోతూ ఉంటుందన్నమాట. సో హెవియర్ అండ్ గెట్స్ మోర్ అండ్ మోర్ డిఫికల్ట్ ఫార్ దెమ్ ఇన్ ద రిమైన్ ఇన్ ది ఎయిర్. అవి ఒక్కొక్కటి పెద్ద పెద్దగా ఏర్పడిన తర్వాత ఎక్కువగా బరువు అయిపోయి అవి గాలిలో ఎక్కువసేపు ఉండలేవు. ఓకే, ఎక్కువ బరువు అయిపోయింది అనుకో గాల్లో ఉండగలవా? ఎక్కువసేపు ఉండలేదు. సో దే కెనాట్ రిమైన్ ఇన్ ద ఎయిర్. సో దే బిగెన్ టు ఫాల్ ఇన్ టు ద రెయిన్ డ్రాప్స్. అప్పుడు ఆ బరువు ఎక్కువ అయ్యే కొద్దీ అవి అక్కడ గాలిలో ఉండలేక హ్యాంగ్ అవుతూ ఉండలేక అవి ఏమవుతాయి? చిన్న చిన్న పెద్ద డ్రాప్లెట్స్ లాగా మారి మళ్ళీ భూమి మీదకి వర్షం రూపంలో వస్తాయి. ఆ క్లౌడ్స్ చల్లారి అవి మళ్ళీ భూమి మీదకి వాటర్ రూపంలో వస్తాయి, రెయిన్ రూపంలో వాటర్గా మారి వస్తాయి అన్నమాట. ఈ విధంగా మనకి రెయిన్ అనేది వస్తుంది. సో
వై డూ యూ థింక్ ఇట్ ఈస్ నెససరీ ఫర్ ద క్లౌడ్స్ టు రైజ్ ఇన్ ఆర్డర్ టు కాజ్ రెయిన్? మనకి ఎందుకు ఇప్పుడు వై డూ యూ థింక్ ఎందుకు అలాగా క్లౌడ్స్ అన్నీ రైజ్ అవుతూ ఉంటాయి ఇన్ ఆర్డర్లో ఒకదాని తర్వాత ఉంటాయంటే ఎస్ ద క్లౌడ్స్ కంటిన్యూస్లీ రైజ్ అప్వర్డ్. ఎందుకంటే క్లౌడ్స్ అనేవి పైకి వెళ్ళి ఆల్టిట్యూడ్ ఏరియాస్ అన్నీ కూడా పైకి వెళ్ళే కొద్దీ ఏమవుతాయి, చల్లబడుతూ ఉంటాయి. అవునా కదా? ఇట్ బికమ్స్ కూలర్. ఆల్టిట్యూడ్ ఏరియా హయ్యర్ వి గో అప్ ఇట్ బికమ్స్ కూలర్. అందుకనేసి అవన్నీ పైకి వెళ్ళే కొద్దీ చల్లబడుతూ ఉంటాయి కాబట్టి అవి తిని డ్రాప్లెట్స్ కింద మారి అవి క్లౌడ్స్ కింద ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట కంటిన్యూయస్గా. ఓకే, సి హ్యావ్ యూ ఎవర్ అబ్జర్వ్ ద డ్యూ? మీరు ఎప్పుడన్నా డ్యూ చూసారా? డ్యూ అంటే నురగలాగా మంచు గడ్డల కింద పడతా ఉంటుంది. అది ఎప్పుడైనా గమనించారా? ఎస్. ఎక్కడ? సి వేర్ ఈజ్ ఇట్ ఫార్మ్? ఇట్ ఫార్మ్స్ ఇన్ ద ఫీల్డ్స్. మీరు ఎప్పుడైనా పొలాల్లోకి వెళ్తే పొద్దుటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళారనుకో నురగలాగా గడ్డల కింద చిన్న చిన్న చెట్ల మీద అంతా ఉంటుంది. అదే డ్యూ అంటే మంచు. ఓకే, సి నురగలా ఉండేటువంటి మంచునే డ్యూ అంటారు. నెక్స్ట్, ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద డే విల్ యూ ఫైండ్ ఫాగ్? విచ్ పార్ట్ ఆఫ్ ద డే విల్ యూ ఫైండ్ ద ఫాగ్? మీరు రోజు ఇప్పుడు మనకి పొద్దుట లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఉండేదాన్ని రోజు. ఆ రోజులో మీరు ఏ సమయంలో ఎక్కువగా ఫాగ్ని గమనిస్తారు? మార్నింగ్ ఆర్ ఈవినింగ్? సో మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ అండ్ ఎర్లీ ఈవినింగ్ ఆల్సో వి ఫైండ్ ద ఫాగ్. ఎక్కువగా మనకి ఎర్లీ మార్నింగే ఫాగ్ ఎక్కువ కనపడుతూ ఉంటుంది అనమాట, పొగ మంచు. ఓకే, ఇన్ విచ్ సీజన్ డూ యూ హ్యావ్ మోర్ ఫాగీ డేస్? ఏ సీజన్లో మనకి ఎక్కువగా ఫాగీ డేస్ కనపడతాయి? వింటర్ సీజన్. ఎస్, ఏ సీజన్? వింటర్ సీజన్లో. హ్యావ్ యూ ఎవర్ సీన్ స్నోఫాల్? స్నోఫాల్ ఎప్పుడైనా చూసారా? సి హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెయిన్ఫాల్? స్నోఫాల్కి రెయిన్ఫాల్కి డిఫరెంట్ ఏంటి? స్నోఫాల్ అంటే ఏంటి? పొగ మంచు. మనకి ఇప్పుడు మంచు కురుస్తూ ఉంటుంది, అది కంటికి కనిపించదు. మనకి ఎర్లీ మార్నింగ్ వింటర్ సీజన్లో వీ ఫైండ్ ద స్నోఫాల్ ఇన్ ది వింటర్ సీజన్ ఓన్లీ. ఓకే, సి అదేంటి కంటికి కనిపిస్తుందా? మనకి కంటికి కనిపించుకోకుండా తెల్లగా ఉంటుంది దూరానికి. మనం ఇంట్లో నుంచి చూస్తే బయట అంతా పొగలాగా ఉంటుంది. ఆ పొగలాగా కిందకి చిన్న చిన్న కంటికి కనపడుకోకుండా టీనీ డ్రాప్లెట్స్లో పడుతూ ఉండేదే స్నోఫాల్. ఓకే, రెయిన్ఫాల్ ఏంటి? మనకి బిగ్ డ్రాప్లెట్స్. వీఆర్ ఏబుల్ టు సీ దట్ బిగ్ డ్రాప్లెట్స్. రెయిన్ఫాల్ మనం చూడగలుగుతాం. అది మన కంటికి కనిపించి పెద్ద పెద్ద నీటి చుక్కలే కిందకి పడేటువంటి నీటి చుక్కలనే రెయిన్ఫాల్ అంటాం. ఓకే, నెక్స్ట్, హ్యావ్ యూ ఎవర్ ఎక్స్పీరియన్స్డ్ ద హెయిల్ అండ్ స్టామ్? హెయిల్ స్టామ్ తెలుసా మీకు? వాట్ యు నో? హెయిల్ స్టామ్ మీన్స్ వడగల వాన. ఎప్పుడైనా విన్నారా? వడగల వాన, పెద్ద పెద్ద మంచుగడ్డలు పడతాయి కదా వర్షాకాలంలో, అదే హెయిల్ స్టామ్ అండి. ఇది ఎక్కువగా మనకి సమ్మర్లో హెయిల్ స్టామ్స్ అనేవి ఎక్కువగా మనకి సమ్మర్లో పడుతూ ఉంటాయి. ఎందుకంటే ఎవాపరేషన్ ఎక్కువగా సమ్మర్లోనే ఎక్కువ జరుగుతుంది కాబట్టి అప్పుడు మనకి వడగల వాన అనేది ఎక్కువగా సమ్మర్లోనే కనిపిస్తుంటుంది. నెక్స్ట్, సమ్ ఇంపార్టెంట్ టర్మ్స్ ఆఫ్ ద టాపిక్. సి evaporation, change of water into vapor is known as evaporation. This process in which water vapor changes into water is called condensation. మనకి వాటర్ వేపర్లోకి మారి అవి దాంట్లో గాలితో మిక్స్ అయ్యేదాన్ని ఎవాపరేషన్ అంటారు. అదే ఎవాపరేషన్ మళ్ళీ గాలికి చల్లబడి వాటర్ రూపంలోకి రావడాన్ని ఏమంటాం? కండెన్సేషన్ అంటాం. ఓకే, క్లౌడ్స్ ఆర్ టినీ డ్రాప్లెట్స్. క్లౌడ్స్ అనేవేంటి? దే ఆర్ బికమింగ్ టు ద టినీ డ్రాప్లెట్స్. టినీ డ్రాప్లెట్స్ ద్వారా ఏర్పడుతుంది. దే వాటర్ హ్యాంగింగ్ ఇన్ ది ఎయిర్ అబౌవ్ ద హెడ్. ద క్లౌడ్స్ ఆర్ టినీ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ హ్యాంగింగ్ ఇన్ ద ఎయిర్ అబౌవ్. గాలిలో చిన్న చిన్న డ్రాప్లెట్స్ అన్నీ ఫామ్ అయ్యి ఎయిర్ ఏలాడుతూ ఉండేటువంటివే మేఘాలు అనమాట. ఓకే, వాటర్ సైకిల్. ద ప్రాసెస్ ఆఫ్ వాటర్ evaporating from the seas, forming the clouds in the sky, coming down as rain. వాటర్ ప్రాసెస్ అనేది ఎప్పుడు ఏం జరుగుతుంటుంది? పాండ్స్ మీద, సీస్ మీద ఎవాపరేట్ జరుగుతూ ఉంటుంది. ఈ ఎవాపరేట్ అయిపోయి తర్వాత మళ్ళీ అవి కమింగ్ డౌన్ యాజ్ ఏ రెయిన్, మళ్ళీ గాలికి చల్లబడి మళ్ళీ వర్షం రూపంలో కిందికి వస్తూ ఉంటాయి. ఫ్లోయింగ్ డౌన్ ద స్లోప్స్ ఆన్ ద ల్యాండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రివర్స్ అండ్ ఫైనలీ జాయినింగ్ ఇన్ టు ద సీ ఈస్ కాల్డ్ వాటర్ సైకిల్. సముద్రాల్లోనూ నదుల్లో ఉండే నీరన్నీ కూడా ఎవాపరేట్ అయిపోయి పైకి వెళ్ళి తర్వాత మళ్ళీ అవి గాలికి చల్లబడి మళ్ళీ వర్ష రూపంలో కిందికి వచ్చి అవి నదుల ద్వారా నదుల ద్వారా కాలువల ద్వారా ప్రవహించి సముద్రంలో కలవడాన్నే ఏమంటాం? వాటర్ సైకిల్ అంటాం అనమాట. ఓకే, సి నెక్స్ట్, precipitation. The different forms of the condensation of water the different forms of the condensation of water vapor is known as precipitation. అంటే కండెన్సేషన్లోనే వాటర్ వేపర్ని డిఫరెంట్ ఫామ్స్లో ఉంటుంది. ఇప్పుడు కండెన్సేషన్ అంటే వాటర్ ఇప్పుడు మనకి ఏ ఫామ్స్లో ఉంటుంది? కండెన్సేషన్ అయ్యాక రెయిన్, ఫాగ్, డ్యూ, స్నో, హెయిల్ స్టామ్, ఈ ఫామ్స్లో డిఫరెంట్ వేస్లో ఉండేటువంటి ఫామ్స్లో ఉండేటువంటి కండెన్సేషన్ని ఏమంటాం మనం? ప్రెసిపిటేషన్ అంటాం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డ్యూ,
fog, rain, snow, hail, etc. Okay, next, humidity. The amount of the invisible water vapor present in the atmosphere is known as humidity. The amount of invisible water vapor, మనకి వాటర్ వేపర్లో ఉండేటువంటి పర్సంటేజ్ ప్రజెంట్ అట్మాస్ఫియర్లో గాలిలో ఉండేటువంటి వాటర్ వేపర్ శాతాన్ని ఏమంటాం హ్యూమిడిటీ అంటాం. ఇప్పుడు సపోజ్ మనకి హ్యూమిడిటీ ఎక్కడ ఎక్కువగా ఉంటుంది, కోస్టల్ రీజన్స్లో, ఇప్పుడు సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా ఎవాపరేషన్ ఎక్కువ జరిగి అక్కడ మాయిస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ మనకి ఎలా హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుందని చెప్పచ్చు. ఇప్పుడు మనకి సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియాలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు నిత్యం మన శరీరం అంతా కూడా ఎప్పుడు ముద్దగా చెమటలతో ఉంటుంది, అదే మాయిశ్చర్ అనమాట. అంటే ఎక్కువగా హ్యూమిడిటీ ఉండడం వలన మనకి ఆ వెదర్ అనేది అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట, క్లైమేట్ అనేది. ఓకే, సి సో వెన్ ద టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ ఆర్ హై వీ విల్ ఫీల్ అన్కంఫర్టబుల్. మనకి ఎప్పుడైతే చూడు సమ్మర్లో మనకి ఈ ఎలా ఉంటుంది, ఇక్కడ టెంపరేచర్ ఎక్కువగానే ఉంటుంది, హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మనకి చర్మం మన శరీరం అంతా కూడా చెమటలు పట్టేసి జిడ్డుగా ఉండి మనం అసలు ఆ క్లైమేట్నే భరించలేమన్నమాట, అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటాం మనం, అవునా కదా, ఇన్ సమ్మర్. సో వీ ప్రెస్పైర్ అండ్ వీ స్వెట్ డస్ నాట్ ఎవాపరేట్ క్విక్లీ. మనకి ఏంటంటే వీ ప్రెస్పైర్ అండ్ స్వెట్ డస్ నాట్ ఎవాపరేట్ క్విక్లీ. మన శరీరం మొదటి ఎవాపరేషన్ అప్పుడు త్వరగా జరగదు. శరీరంలో ఉండే నీళ్ళు మనకి ఎవాపరేషన్ జరగక మన శరీరం అంతా కూడా చూడు ముట్టుకుంటే జిగురుగా ఉంటుంది. అబ్బా నాకెంత ముట్టుకోకరా, నా దగ్గరికి రాకు, చిరాగ్గా ఉంది అంటాం, అవునా కదా. ఎందుకంటే ఆ హ్యూమిడిటీ వల్ల మనకి ఆ మాయిశ్చరేషన్ ఎక్కువగా ఉండడం వలన ఎవాపరేట్ త్వరగా జరగకపోవడంతో టెంపరేచర్ అది ఎక్కువగా ఉండడంతో మనకి అన్కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. వీ ఫీల్ స్టిక్కీ అండ్ సచ్ వెదర్ ఈజ్ కాల్డ్ సల్ట్రీ. మనం ఆ టైప్లో అప్పుడు జిడ్డుగా ఎక్కడ ముట్టుకుంటే అక్కడ ముద్దలాగా చెమటలు పట్టేసి అంత చర్మం అంతా జిగురుగా ఉంటుంది, దాన్నే మనం ఏమంటాం సల్ట్రీ అంటాం అనమాట. అంటే స్టిక్కీగా ఉంటుంది, జిగురుగా శరీరం అంతా చెమటలు ముద్దలా ఉందిరా బాబు ఈరోజు నా శరీరం అంతా అనుకుంటా ఉంటాం, అవునా కదా, చెమటలు పట్టేసి. అంటే సమ్మర్లో మనకి ఎక్కువగా ఈ వెదర్ అనేది మనం చూస్తూ ఉంటాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ విండ్స్ అండ్ క్లౌడ్స్. సిన్స్ ఎవాపరేషన్ టేక్స్ ప్లేస్ ఆల్ ఓవర్ ద ఎర్త్ సర్ఫేస్. మనకి ఎవాపరేషన్ అనేది మొత్తం భూమి మీద అన్ని చోట్ల జరుగుతూ ఉంటుందన్నమాట. క్లౌడ్స్ ఆర్ ఆల్సో బీయింగ్ ఫార్మ్డ్ ఆల్ ఓవర్. ఎక్కడైతే ఎవాపరేషన్ జరుగుతుంటుందో అక్కడ ఆటోమేటిక్గా క్లౌడ్స్ అనేవి కూడా ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. హవెవర్ ఇట్ ఈస్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఓషన్స్ అండ్ మ్యాక్సిమం ఎవాపరేషన్. మనకి ఎక్కువగా మ్యాక్సిమం ఎవాపరేషన్ ఎక్కడ జరుగుతుంది, ఓషన్స్ మీద, సీస్ మీద. ఆఫ్టర్ ఆల్ ద ఓషన్స్ ఆర్ వాస్ట్ వాటర్ బాడీస్ ఎక్స్పెండెడ్ టు థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్. మనకి ఈ సీస్ అండ్ ఓషన్స్ అనేవి థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ వరకు ఎక్స్టెండ్ అయ్యి వ్యాపించి ఉంటాయి. ఇన్ ద సేమ్ వే ద క్లౌడ్స్ ఆల్సో ట్రావెల్ ఇన్ టు ద థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ అండ్ బ్రింగ్ టు ద రెయిన్. మనకు అంతే వేగంతో ఈ క్లౌడ్స్ కూడా ఎక్కువ కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి మనకి వర్షాన్ని తీసుకొస్తూ ఉంటాయి అన్నమాట. ఈ వర్షాన్ని ఎలా మోసుకొస్తాయో తెలుసా, సి ఫ్రమ్ విచ్ డైరెక్షన్ డస్ ద విండ్ బ్లో డ్యూరింగ్ ద రైనీ సీజన్. మనకి రైనీ సీజన్లో ఎక్కువగా ఏ డైరెక్షన్ నుంచి విండ్స్ వస్తుంటాయి మనకి సపోజ్ వి గెట్ ఇన్ టు ద సౌత్ వెస్ట్ డైరెక్షన్ అండ్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్ వీఆర్ అబ్జర్వింగ్ ద విండ్స్. సి దీస్ విండ్స్ కమ్ ఆల్ ద వే ఫ్రమ్ ద అరేబియన్ సీ అండ్ బే ఆఫ్ బెంగాల్. మనకి ఈ విండ్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయంటే దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ద అరేబియన్ సీ అండ్ బే ఆఫ్ బెంగాల్. దే ట్రాన్స్పోర్ట్ ద రెయిన్ క్లౌడ్స్ ఫ్రమ్ ది అరేబియన్ సీ అండ్ Bay of Bengal. They transport the rain clouds. See, they are called monsoon winds. వాటిని ఏమంటాం మనం, ఋతుపవనాలు అంటాం, మాన్సూన్ విండ్. దే ఆర్ ఆల్సో కాల్డ్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్. సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అని ఎందుకన్నా, ద అరేబియన్ సీ ఈస్ ద లైస్ ఆన్ ద సౌత్ వెస్ట్ డైరెక్షన్. దే ఆర్ కమింగ్ టు ద సౌత్ వెస్ట్ డైరెక్షన్. ద winds blow from the south west direction. That's why they are called south west monsoons. As they below from the direction, these winds blow only in summer. మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అనేవి ఎక్కువగా ఏ సీజన్లో వస్తాయి, దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ఓన్లీ సమ్మర్ సీజన్లో వచ్చేవి సౌత్ వెస్ట్ మాన్సూన్స్. దేర్ ఆర్ టూ ఆర్మ్స్ ఆఫ్ ద మాన్సూన్ విండ్స్. వన్ బ్లోస్ ఫ్రమ్ ద అరేబియన్ సీ అండ్ అనదర్ వన్ కమ్ ఫ్రమ్ ది బే ఆఫ్ బెంగాల్. మనకి మాన్సూన్ విండ్స్ అనేవి రెండు ఉన్నాయి, ఒకటి అరేబియన్ సీలో నుంచి వచ్చేవి, రెండోది బే ఆఫ్ బెంగాల్లో నుంచి వచ్చేవి అనమాట. అబ్జర్వ్ ద మ్యాప్ గివెన్ బి. మనకి మ్యాప్ను మీకు did you have the textbook means see the page number 10, see that, observe that map. Okay, India map. See from the Arabian Sea the southwest monsoons are go up, rising up. మీకు ఈ మ్యాప్లో గమనించినట్టయితే సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అన్నీ కూడా మనకి అరేబియన్ సీ నుంచి వెళ్తున్నాయి, నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అన్నీ బే ఆఫ్ బెంగాల్ నుంచి పైకి రావడం గమనిస్తాం. ఓకే, ఈ
ఈ మాన్సూన్ విండ్స్ అనేవి మనకి 2 డైరెక్షన్స్లో వస్తాయి. ఒకటి నార్త్ ఈస్ట్ డైరెక్షన్స్, అనదర్ వన్ ఈ సౌత్ వెస్ట్ డైరెక్షన్స్. ఓకే, నెక్స్ట్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బాయ్.